రైట్. ఎక్కడైతే చిన్న పాప చనిపోయింది, ఆ ఘటన జరిగింది, ఆ స్థలం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. కుమ్మెర గ్రామంలో ఉన్నాం. ఆ ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ గుడి దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడనే ఈ గుడిలోనే, ఈ గుడి లోపలికి వాళ్ళు వెళ్తుండగా వాళ్ళని ఆపారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళే క్రమంలో వాళ్ళని ఆపి, మీరు టికెట్ తీసుకోవాలి, మీరు పైసలు ఇవ్వాలి అని చెప్పి 100 రూపాయలు మనిషి చొప్పున అని చెప్పి అడిగితే, మేము ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళని ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే ఆగ్రహంతో వాళ్ళ కొడుకు ఎవరైతే కుమారుడు ఉన్నారో ఆయన, పాప వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వేరే దగ్గర ఉండడం వల్ల వీళ్ళు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు చెప్పి ఇదంతా ఇట్లా జరిగింది అని చెప్తే ఆయన ఆగ్రహంతో, కోపంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కనిపించకపోవడంతో ఆయన అంటే వాళ్ళ కుమ్మెరకు సంబంధించిన గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించిన ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో ఆయన మెసేజ్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నాడు, నేను అవును మా అమ్మను, మా చెల్లెను, మా భార్యను ఎవరు తిట్టినటువంటి వ్యక్తులకు నేను వాళ్ళని ఉద్దేశించి మీరు మా ఇంటి ఆడపడుచులను తిడుతూ ఉన్నారు, మరి మేము కూడా మిమ్మల్ని అట్లనే తిడితే ఊకుంటారా అని చెప్పి నేను మెసేజ్ చేసిన ఆగ్రహం మీద, ఆ కోపం మీద అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో మెసేజ్ చూసి ఇక్కడికి వచ్చి ఆయనని ఆ గ్రూప్ ఇక్కడ ఎక్కడున్నాడో వెతకండి అని చెప్పి వెతికిన తర్వాత ఇక్కడి నుంచి ఆయనని లాక్కెళ్ళి ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్లో, మనం ఉన్నటువంటి లొకేషన్లోనే ఇక్కడి నుంచి ఆయనకు లాక్కెళ్ళి ఇక్కడ చూసుకుంటే కొబ్బరికాయలు అమ్మే గది ఇది. అంటే కొబ్బరికాయలు ఇక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళు ఎవరైతే ఉంటారో భక్తులందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని పైకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ లోపల చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొబ్బరికాయలు కొట్టేటటువంటి గది. ఈ గదిలో ఆయనని ఈ గది లోపలికి ఈడ్చుకెళ్ళి ఇష్టానుసారంగా ఆయన మీద ఒక కిరాతకమైనటువంటి దాడి. అసలు ఎందుకురా మీరు ఏం చేస్తా ఉన్నారో, నువ్వు చేసుకున్నది ఒక కులం తక్కువ అమ్మాయిని, నువ్వు మమ్మల్ని ఇట్లా అంటావు, మా ఆడోళ్ళని కూడా నువ్వు అంటావా మేమంటే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన విచక్షణ రహితంగా ఆయన మీద దాడికి పాల్పడినటువంటి ఘటన కనిపించింది. అంటే ఆయనను కొడుతున్న క్రమంలో ఆయన తల్లి ఎవరైతే వాళ్ళ తల్లి ఉన్నారో ఆ తల్లి వెళ్ళి లోపలికి వెళ్ళి, వద్దయ్యా కొట్టొద్దు, మా కొడుకుని కొట్టకండి అని చెప్పి ఆమె అడ్డుపోతే ఆమె మీద కూడా ఇదే రకంగా దాడి చేయడం, ఆమె నడుముల మీద నిలబడడం, తొక్కడం, ఆమెను కింద పడేసి ఇలాంటి ఘటనలు ఇక్కడ జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ క్రమంలో ఒక పక్క అత్తని కొడతా ఉన్నారు, ఒక పక్క భర్తని కొడతా ఉన్నారు, ఇంత దారుణంగా, ఇంత విచక్షణ రహితంగా కొడతా ఉన్నారు. ఎవరు సైలెంట్ సపోర్ట్ చేయట్లేరు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి ఇక్కడున్నటువంటి రెడ్డీలు ప్రధానంగా, అంటే ఎవరైతే వీళ్ళని ఆ కుల అహంకారంతో మీరు తక్కువ కులం వాళ్ళు, మీరు ఎదురు మాట్లాడతారా, ప్రశ్నిస్తారా అని చెప్పి లకారంతో వాళ్ళ మీద బూతులు తిడుతూ వాళ్ళని ఎల్లగొట్టినటువంటి పరిస్థితి. అంటే అదే రెడ్డిలు ఇందులో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మీద విచక్షణ రహితంగా దాడి చేస్తే పచ్చి బాలింత అయింది. 2 నెలల పాపకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ పాపను ఎత్తుకొని లోపలికి వెళ్ళి, మా పాప ముఖం చూసన్నా వదిలిపెట్టండి అయ్యా, కొట్టకండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి తరుణంలో ఆ పాప ముఖం చూస్తేనన్నా వాళ్ళకి ఏమైనా జాలి కలుగుద్దేమో అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ పాపని కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తే ఆ పాపని కూడా తన్నినటువంటి పరిస్థితి. ఎంత నీచంగా ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ రెడ్డిలకు ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో, అక్కడ చిన్న పాప, పసికందు, 2 నెలలు కూడా పూర్తిగా నిండనటువంటి ఒక చిన్న పసిపాప, ఆమెను కూడా కాళ్ళతోటి తన్నినటువంటి పరిస్థితి. ఆ తన్నినటువంటి పాపను తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకు పాలిచ్చి ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఇంత విచక్షణ రహితంగా ఆ దాడి చేస్తే, ఆ దాడికి గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పాప వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ నాయనమ్మ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ డే ఒక ఫిర్యాదు చేయడానికి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఫిర్యాదు తీసుకోకపోగా మీ మీద ఇట్లా ఒక ఫిర్యాదు వచ్చింది అని చెప్పి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారో, కారకులు ఎవరైతే, దాడికి కారకులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి పోలీసు వ్యవస్థ ఇక్కడ దాసితనం చేస్తూ ఉన్నదని చెప్పొచ్చు. నిజానికి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నీచమైన, దీనమైన స్థితిలో ఉన్నదంటే, 2 నెలల పాపను చంపితే పోలీసు వాళ్ళ కుటుంబాలు లేవా? పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ స్తోమత ఉంటే అదే స్తోమతలో వాళ్ళ పిల్లలని అల్లారముద్దుగా పెంచుకుంటారు. ఆ పిల్లల మీద ఎన్ని కలలు కానీ ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. కన్ను తెరిచి ప్రపంచాన్ని చూసేటటువంటి ఒక పసిగుడ్డు మీద ఇంత విచక్షణ రహితంగా దాడి చేసి ఆ అమ్మాయిని కూడా, ఆ పాపను కూడా కాళ్ళతోటి దాన్ని చంపేస్తే నెక్స్ట్ వీళ్ళ
కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఎవరైతే మళ్ళీ వీళ్ళ మీద దాడి చేసినారో వాళ్ళ ద్వారా ఇంకో కంప్లైంట్ ఇప్పించుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ చేసి మీరు ఇచ్చింది మేము ఇక్కడ తీసుకోము మీకు కోర్టుకు పంపించినాం అని చెప్పి ఆ కేసుని ఏదో సామరస్యంగా పారదోలే క్రమంగా పోలీసు వ్యవస్థ పనిచేసింది అక్కడ. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు, ఇప్పుడు బాధితులే చెప్తా ఉన్నారు, ఎవరు అడ్డం వచ్చినా కూడా వాళ్ళందరినీ మీది ఈ ఊరు కాదు, మీ కథ కాదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా చేస్తూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ పాలకుల అడుగులకు మడుగులొత్తుకుంటూ కూర్చున్నది? పోలీసులకు సంబంధించి వాళ్ళ బిడ్డలు కావచ్చు, పోలీసులకు కుటుంబాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, పోలీసులకు బంధాలన్నీ తెలిసే ఉంటాయి కదా, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించారు పోలీసులు ఈ కేసు విషయంలో? ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంత పెద్ద అంటే 4 లైన్లు పెట్టేసి తీసుకుపోతుంటే ఎంతమంది ఉంటారు? దాదాపుగా 100 మంది 1000 మంది ఇక్కడ ఉండే ఉంటారు. ఎందుకంటే గుడి చూసుకోవచ్చు, గుడి చూసుకున్నా కూడా ఇక్కడ ఈ క్యూ లైన్లు కావచ్చు, ఇవన్నీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇంతమంది ముందల ఇంతమందిని కాదని ఒక కుటుంబాన్ని లోపలికి తీసుకెళ్ళి ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం అంటే మరి ఇంత దుర్మార్గమైనటువంటి దాడి ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తులను ఈరోజు ప్రభుత్వం కాపాడుతుందా? పోలీసు వ్యవస్థ కాపాడుతుందా? ఎవరు కాపాడుతున్నారు? అసలు ప్రభుత్వమే చెప్పాలి కదా దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ప్రభుత్వం. ఇంకా ఇది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. ఇది ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన సొంత జిల్లా ఇది. ఈ జిల్లా వాసి ఆయన. దీని మీద ఎంత యాక్షన్ తీసుకోవాలి ఆయన? మరి సిగ్గు అనేది ఉండాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేకు కావచ్చు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి పోలీసు వ్యవస్థకు కావచ్చు. చిన్న 2 నెలల పసిపాప విషయంలో మీరు ఒక 8 మంది రెడ్లను కాపాడడం కోసం మీ వ్యవస్థనంతా ఉపయోగించి వాళ్ళని ఈరోజు కాపాడే క్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కాపాడే ప్రక్రియ ముందలేసుకున్నారు. ఈ గుడిలో చూస్తే ఎంతమంది ఎన్ని 100 మంది ఎన్ని 1000 మంది పడతా ఉంటారు. ఇంతమంది ముందల కూడా ఇట్లాంటి దాడి జరిగిందనంటే ఇది తెలంగాణ సమాజానికే అవమానం. నిజంగా ఒక రకంగా చెప్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో వీళ్ళ పట్ల కనీసం కన్సర్న్ లేకుండా దాడి జరిగిన తర్వాత పాప చనిపోయింది. ఆ పాప చనిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నది. వీళ్ళకు పాప శవాన్ని కూడా వీళ్ళ చేతికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒక పోలీస్ మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఆ పాప మీద ఎందుకు లేట్ చేశారు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అసలు ఆ పాప మీద ఎలాంటి స్క్రాచ్ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న పాపని స్క్రాచెస్ వచ్చేటట్టు కొట్టి చంపితేనే మీ దృష్టిలో చంపినట్ట? లోపల దెబ్బలు దాకవా? గింత ఉంటుంది పాప, చిన్న పాప, లోపల దెబ్బలు దాకవా? అటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ గొడవ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొంత చెల్లాచెదురైనటువంటి సందర్భంగా అనిపిస్తుంది. 100 మంది ఇక్కడ చెప్పులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన భక్తులకు సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, గొడవ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి అంతా చెల్లాచెదురైపోయినటువంటి వాతావరణం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గదిలో చూసినట్టయితే ఇంతకుముందు విజువల్స్లో కనిపించింది మనకు, అందులో ఉన్న కొబ్బరికాయలు కూడా ఎక్కడనే స్టోర్ చేసి దానికి తాళం వేసిపోయినరు. ప్రజెంట్ ఈ ఊరికి వచ్చినాం మనం. ఈ ఊరిలో లోపలికి వెళ్ళి అసలు ఈ గుడి ఎక్కడ ఉంది, ఏంది పరిస్థితి అని కనుక్కునే క్రమంలో చూస్తే అక్కడ దాదాపుగా 20-30 మంది పోలీసు బందోబస్తు ఈ ఊర్లో అట్లా ఉన్నది. అంటే ఎవరిని రక్షించడానికి పోలీసులు ఉన్నారు? ఈ ఊర్లో ఉన్న పోలీసులు బందోబస్తుతో ఆడ కూర్చున్నారు, ఒక ఇంట్లో ముచ్చట్లు వేస్తూ ఉన్నారు. ఆ పోలీసులందరూ వాళ్ళని ఎవరైతే మాకు పరారీలో ఉన్నారో వాళ్ళని గాలింపు చర్యలు చేపడుతున్నాము, ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ గారు నిన్న చెప్పిండ్రు. మరి ఆ ఎస్పీకి నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీం మొత్తాన్ని ఆడ కూర్చోబెట్టకుంటే ఈ ఊర్ల నుంచి దాటి బయటికి పంపిస్తేనో, లేకుంటే ఇంకో టీము బయట ఉంటేనో, నాగర్ కర్నూలు లోకల్లో వెతికితేనో ఇప్పుడు ఈ నిందితులు దొరకరా మీకు? అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లను ఏరేరి చంపుతున్నటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అంత టెక్నాలజీ నడుస్తుంది. ఒక గ్రామం, ఇది ఒక కుగ్రామం కుమ్మెర అని చెప్పి, ఈ గ్రామంలో పరారీలో ఉన్నటువంటి నిందితులు దొరుకుతలేరంట తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థకి. ఇది ఎంత సిగ్గుచేటుగా చెప్తా ఉన్నారు మీరు. దొంగలని పట్టుకోలేరు, అటు మర్డర్లు చేసిన వాళ్ళని పట్టుకోలేరు, రేపులు చేసిన వాళ్ళని పట్టుకోలేరు. మీరు పట్టుకునేది ఎవరినంటే కేవలం
ప్రభుత్వం మీద ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రభుత్వాన్ని ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళని మాత్రం మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు, ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు, వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని లోపలేసి వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ చేసి జైలుకి వెళ్ళి పట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు మీరు. వాళ్ళని తప్ప నిజంగా తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోలీస్ వ్యవస్థ ఉన్నది. పోలీసులు అందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆడుతూ ఉన్నారు, ఆయనకు కొమ్ము కాస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ముఖ్యమంత్రిగా అంటే, గట్టిగా చూస్తే ఇంకా ఇదే తరహాలో పాలన కొనసాగిస్తే ఈ 2-3 సంవత్సరాలు ఉండేది కూడా చాలా కష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండాలి? మీకు ఒత్తిడి ఉండొచ్చు, ఒక 2 నెలల పసిబిడ్డ ప్రాణం పోతే దాన్ని కూడా మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను డైరెక్ట్గా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంతసేపు అక్కడ నాగర్ కర్నూల్లో కొంతమందితో మాట్లాడిపించినాం మనం. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని దాచిపెట్టి వీళ్ళే కావాలని నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి అంటే రెడ్డి అనుబంధం ఉందనా? వీళ్ళు చెప్తున్నారు, ప్రజలు బరాబరే చెప్తా ఉన్నారు, వీళ్ళు వాళ్ళకు బంధువులు అవుతారు, రేవంత్ రెడ్డికి కూడా బంధువులు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇందులో ఈ ఘటనలో పాల్గొన్నటువంటి సర్పంచ్, కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ సర్పంచ్ ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అట్లాగే ముఖ్యమంత్రికి కూడా బంధువులు అవుతారు వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ బంధువులను మీ రెడ్డి వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలల పాప విషయంలో కూడా మీరు పాపని చంపితే కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవడు కాపాడాలి? మీరు మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నదా? ఇటువంటి ఘటనలు చేసుకుంటా మీరు ఇంత కుల అహంకారంతో వీళ్ళ మీద విచక్షణారహితంగా దాడి జరిగితే కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక పక్క రాహుల్ గాంధీ తిరుగుతాడు, రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు, సంవిధానాన్ని రక్షించాలని అంటాడు. మరి ఇక రాజ్యాంగం ఎక్కడ నడుస్తున్నది? తెలంగాణలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? అసలు ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణలో రాజ్యాంగం నడుస్తున్నదా? ఇది సపరేట్ ఒక తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం, కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నదని చెప్పొచ్చు. అంటే ఇంత విచక్షణ రహితంగా వీళ్ళని దాడి కావచ్చు, అటు ఆ పాపని చంపినటువంటి ఘటన కావచ్చు, ఇదంతా తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించింది. కానీ రేవంత్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను, ఆ ఎమ్మెల్సీని మాత్రం కదిలించలేకపోతూ ఉన్నది. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఇక్కడ ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అణగారిన కులాలకు చెందినటువంటి వ్యక్తి, మరి ఆయనకు సోయి లేదా? ఆయనకు సంబంధించినటువంటి పార్లమెంటరీ వ్యవస్థ కదా ఇదంతా, ఆయనకు సోయి లేదా? ఆయన చూసుకోవద్దా? ఆయనకు సంబంధించి కూడా చెప్పాలి కదా. అంటే ఆయన వచ్చి కూడా ఒక సమీక్షను దీని మీద అసలు ఏంది అనేది మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఎందుకు మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు అంటే, కేవలం అక్కడ ఉన్నటువంటి దాడిలో పాల్గొన్న వారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సర్పంచ్, వాళ్ళ కొడుకు, ఇతర నాయకులు ఉన్నారు. వాళ్ళని రక్షించే క్రమంలో వీళ్ళందరూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ తండ్రి ఆవేదన చూస్తే ఇక వాళ్ళకు కరెక్ట్గా మాట్లాడడానికి ఏం మాట్లాడాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళని తిట్టిండ్రు, వీళ్ళు వాళ్ళని కొట్టిండ్రు అనేది ఎక్కడైనా జరుగుతుందా? ఊర్లో ఒక రెడ్డిలని ఎదిరించే దమ్మోళ్ళకన్నా ఉంటుందా? కానీ ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, దీని మీద క్వశ్చన్ చేయాలి, దీని మీద మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ముఖ్యంగా దీని మీద ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు సీరియస్గా చెప్తున్నా. ఎందుకనంటే హోంశాఖ ఇప్పుడు హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్నది. ఇట్లాంటి కుల అహంకార, మత అహంకార అయినటువంటి ఏదైతే ఉన్నాయో దీంట్లోకి సంబంధించి లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఇంకా ఎన్ని చేసినా మేము కాపాడుతామని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నారు. తక్షణమే దీని మీద వెంటనే విచారణ జరిపించాలి. ఉన్నటువంటి ఏదైతే 3 లోపలేసినామని చెప్తున్నారు, 3 లోపలేసినటువంటి పోలీసులకు మిగతా వాళ్ళని లోపలేసే ఎందుకు చేతనైతే లేదు? ఖచ్చితంగా దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినరో, అబ్బన్ శుభం తెలియని పసిపాపను ఆమె చావుకు కారణమైనటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బొక్కలేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఎవడైనా ఈ కులం పేరు మీద, మతం పేరు మీద ఇట్లాంటి మాకు అండదండలు ఉన్నారు, మాకు మంత్రులు తెలుసు, ముఖ్యమంత్రులు తెలుసు, మేము ఏం చేసినా నడుస్తుంది ఇంకా 3 సంవత్సరాలు అని చెప్పి ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో వణుకు పుట్టేలాగా వీళ్ళకు శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చేస్తూ ఉన్నారు, ప్రజల తరపున మేము కూడా చేస్తూ ఉన్నాం. మరి చూడాలి ఇప్పుడు
ఇక్కడికి ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వామపక్షాల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని మందలించడానికి, వాళ్ళకు సానుభూతి తెలపడానికి, వాళ్ళని పరామర్శించడానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటి అక్కడికి రాకపోవడం సిగ్గుచేటు యావత్ వ్యవస్థకే. దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకు న్యాయం జరిపించి వీళ్ళన్నట్టుగా వాళ్ళు కోరుతున్నట్టుగా వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా కొన్ని కోట్లలో ప్రకటించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.